కాలేజీలో మా అంతా స్టూడెంట్స్ అంతా కూడా మరి హిందువులే ఎక్కువ ఉంటారు కదా. ఉంటారు. కానీ వాళ్ళకు మన ధర్మం గురించి ఏమన్నా తెలిసి ఉంటుందంటావా? ఊరికే పేరుకు హిందువులా? కొంతమంది ఉంటారు తెలిసిన వాళ్ళు. మిగతా వాళ్ళంతా 50-50 ఉంటారు. సరే, ఇప్పుడు మన హిందూ ధర్మానికి ఏమైనా హాని జరుగుతున్నదా? ఏమైనా ప్రమాదం ఉందా? ఇంకా నీ దృష్టిలో అనిపించిందా? అలా ఏమైనా ఉందా? అనిపించింది. ఏమనిపించింది? ఎప్పుడు? ఎలా? హిందువే హిందువుకి శత్రువు. ఆ? హిందువే హిందువుకి శత్రువు. ఏ రకంగా? ఇంకా మన ధర్మం గురించి మనమే తెలుసుకోకపోతే ఎట్లా? ఆ తెలుసుకోకపోవడానికి కారణము ఆ వ్యక్తేనా, లేకుంటే కుటుంబమా, సమాజమా, లేకుంటే గురువులా? అందరూ అందరూ. అందరూ అందరూ అయినప్పుడు అతన్ని ఎందుకు అనాలి? అందరూ అందరూ కారణం. ఆ విద్యలో లేదు, ఇంట్లో చెప్పడం లేదు, మరి ఇంకెక్కడ వాడికి సబ్జెక్ట్ అందనప్పుడు మరి హిందువుకు శత్రువుగా మారుతాడు కదా. దానికి బాధ్యత సమాజం అంటే హిందూ సమాజమే వహించాల్సి వస్తుంది కదా. మరి దానివల్ల కలిగే నష్టాన్ని ఎలా మనం అధిగమించడం? ఇలాంటి గురువులే చెప్పారు. మాలాంటి గురువులు చెప్తే కూడా అంటే చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు కదా బాబు. అంటే ఎక్కడో కూర్చొని ఫోన్లలో టీవీలో చెప్పడం కాకుండా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి స్టూడెంట్స్కు చెప్పడం అనేది చాలా తక్కువ మంది. ఇంకొకటి ఏమిటంటే ప్రభుత్వము అధిక శాతం హిందువులు ఎన్నుకున్న ప్రభుత్వమే కదా, ఏ ప్రభుత్వమైనా. మరి హిందువులు ఎన్నుకునే ప్రభుత్వము హిందూ ధర్మాన్ని పాఠశాలలో సిలబస్లో ఎక్కడ ఏమీ లేకుండా చేస్తున్నది. దాని గురించి గట్టిగా నిలదీయవలసింది ఎవరు? హిందువులు అంటే హిందూ తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరు అడగడం లేదు కదా. డిమాండ్ లేనిది సప్లై ఎలా జరుగుతుంది? ఇప్పుడు నిన్న నువ్వు విన్నావు కదా, ఒక కాలేజీ స్కూల్ ప్రిన్సిపాల్ హత్య. చూడలేదు పేపర్? హత్య జరిగింది. ఒక స్కూల్ ప్రిన్సిపాల్ స్టూడెంట్సే చంపారు, 10వ తరగతి స్టూడెంట్స్. అంటే వాళ్ళు అన్ని అలవాట్లు, గంజాయి వాటికి అలవాటు పడ్డారు, ఈజీ మనీ కోసము చంపేశారు. మరి ఇవన్నీ జరగడానికి కారణం మోరల్ వాల్యూస్ అనేవి మనకు పాఠాల్లో కావలసినంత ఉందనుకుంటున్నావు నువ్వు 10th వరకు చదివావు కదా. అందులో ఎక్కువ మట్టుకు డ్రై సబ్జెక్ట్స్, మోరల్ సబ్జెక్ట్ ఎంత ఉంది అనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వేదో కొంత మారావు, కొన్ని మోరల్ వాల్యూస్ పెట్టుకున్నావు, కారణము నీకు ఎంతో కొంత దొరికింది సబ్జెక్టు, నువ్వు అందుకున్నావు. దొరకడం వేరు, అందుకోవడం వేరు. కానీ అది ఎక్కువ మొత్తంలో అందరికీ అందినప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది కదా. మరి మోరల్ సిలబస్ లాంటిది ఎక్కడ స్కూల్లో లేదు, కాలేజీలో లేదు. లేనప్పుడు ఇంకా వాళ్ళు డ్రైగా, మెకానికల్గా, మళ్ళీ లేకపోతే ఒక ఎంజాయ్మెంట్ పద్ధతిలో మారిపోతారు కదా స్టూడెంట్స్. మారుతున్నారు కూడా. మరి ఈ మార్పు రావాలి అంటే తల్లిదండ్రుల నుండి రావాలి. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి తెలియదు, వాళ్ళు అడగలేరు. మరి తల్లిదండ్రులు ఏమి అడిగేటట్టు కనిపించట్లేదు. వాళ్ళే డ్యాన్సులు చేస్తున్నారు, తల్లిదండ్రులే చాలా చోట్ల ఫంక్షన్లు చేస్తున్నారు, పార్టీలు తాగుతున్నారు కదా, చూస్తున్నావు కదా నువ్వు కూడా. మరి ఇది ఎట్లా, మరి మార్పు ఎలా వస్తుంది అని చెప్పండి. మనిషికి ఉండాలి. ఎప్పుడో వాడికి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు తెలుసుకున్నప్పుడు సంగతి ఇంకంతే. ఎందుకంటే హిందూ సమాజం అయితే మేలుకోవట్లేదు, నిద్రపోతుంది. అసలు మోరల్ వాల్యూస్ అవసరం లేదనుకుంటున్నారు చాలామంది. అనుకుంటున్నారు లేదా? ఎవరైనా కాస్త ఫెయిర్గా, మోరల్గా ఉంటే వాడిని ఏం చేస్తున్నారు? తొక్కేయడము, వాడిని ఎంకరేజ్ చేయకపోవడము, ఇంకా వెక్కిరించడం చేస్తున్నారు కదా. ఇదంతా కూడా నెగిటివ్ వెదర్ అంటాం. కాబట్టి నెగిటివ్ వెదర్ లోపల తట్టుకొని నిలబడడం అనేది కష్టం.
ఇంకోటి ఏమిటంటే మాంసాహారం తినకూడదు అనేది ఏదో ఒక కులానికి సంబంధించింది, మనకేం సంబంధం లేదని చాలామంది అనుకుంటున్నారు. ఫలానా కులం వాళ్ళు తినాలి, ఫలానా కులం వాళ్ళు తినకూడదు, ఇటువంటి అభిప్రాయం ఇప్పటికీ ఎక్కువ మొత్తంలో ఉందా లేదా? ఇప్పుడు మీ బంధువులు ఫంక్షన్లు అవుతాయి కదా, మీరు వెళ్తారు ఎప్పుడైనా? అక్కడ ఎవరైనా నీకు కామెంట్స్ చేయడం? ముందు చేస్తుండే, ఇప్పుడు ఏం చేస్తాను. చేసి చేసి ఇంకా వాళ్ళకి విసుగొచ్చింది. మరి మీ ఫ్రెండ్స్కు నీవు ఎవరికైనా ఇది ఎంకరేజ్ చేసావా, తినకండి మానేయండి అని? నేనేం చెప్పలేదు, వాళ్ళు ఎవరికి చెప్పట్లేదు, కాంపెయిన్ చేయట్లేదు. ఎందుకని? చెప్పినా వినరు. ఇంకా వాళ్ళేం మానేస్తారు. అంటే నీకు కాస్త క్లోజ్గా అనిపించేవాళ్ళు, కాస్త కుస్త పాజిటివ్ అనిపించిన వాళ్ళకు ఎవరికి నువ్వు చెప్పలేదు అంతా లేరా? అంత ఉండలేరు వాళ్ళు తినకుండా. నువ్వు చెప్పడం వల్ల ఇంకా నీవు వాళ్ళకు నెగిటివ్ అవుతావు. వాళ్ళు నీ మీద కామెంట్ చేసినా మనం ఊరుకోవాలి తప్ప, మనము ఎదురుదాడి చేసి తినడం మంచిది కాదని చెప్పడం మొదలు పెడితే ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి కదా. అందుకని నోరు మూసుకొని మనకు నచ్చిందేదో మనం చేసుకోవడం. అదే ఈ పద్ధతి ఎప్పటిదాకా కొనసాగిద్దాం అనుకుంటున్నావు? ఈ మాంసాహారం మానేసావు కదా, ఎప్పటిదాకా? తినని ఎప్పటికీ అంటే కంప్లీట్ డిసైడెడ్. కోడిగుడ్లు ఏది లేకపోతే గుడ్లు కలిసిన ఐటమ్స్, కేకులు అవి కూడా తినట్లు చూసుకుంటావా అన్ని? చెక్కింగ్. ఇప్పుడు మరి పాండురంగారావు జోషి గారు ఉన్నారా? ఇప్పుడు నేను కలుస్తాడా? ఈ మధ్య కొంచెం నేను బిజీగా ఉండట్లా, కుదరతలేదు కానీ లేకపోతే కలుసు. ముందు స్కూల్ ఇక్కడనే ఉంటుండే పక్కకే. ఏం స్కూల్ అది? శ్రద్ధ హై స్కూల్. శ్రద్ధ హై స్కూల్ ఇది సంగారెడ్డిలో. అంటే హై స్కూల్ వరకు ఉంది కదా. ఎన్నేళ్ళు చదివావు? 9 years. 9 years అదే స్కూలు. అంటే వారు బాగా పరిచయం అయితే నీకు. ఇంటికి వెళ్ళావా ఎప్పుడైనా? మా ఇంటికి కూడా వచ్చింది. సంతోషం. అయితే నువ్వు ఒక్కడివి, ఇంకా అట్లా చాలామంది ఉన్నారా మారిన వాళ్ళు? నా ఫ్రెండ్స్, స్కూల్లో ఫ్రెండ్స్, ఒక ఆయన బ్రాహ్మణ్ తినడు, ఒక ఆయన రెడ్డి వాడు తినడు, నాన్ వెజ్ తినడు. గురువు గారు చెప్పారని మానేశాడు వాడు? లేదు, చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. ఇంకొక ఆయన వాడు కూడా తినడు నాన్ వెజ్. నా ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉండొచ్చు, నేను కూడా మానేసాను. మీ ఫ్రెండ్స్ ఉన్నారు తినని వాళ్ళు స్కూల్లో? స్కూల్లో ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరు. కాలేజీలో లేదు, అంతా వేరు వేరు కాలేజీలకు వెళ్ళిపోయారు, హాస్టల్స్. ఇప్పుడు కాలేజీలో స్టూడెంట్స్ మాత్రం అంతా లేరు, తింటారు, నాన్ వెజ్ అందరు తింటారు. ఇక వాళ్ళకి మనం ఏమి చెప్పడం వేస్ట్. నోరు మూసుకొని మన పని అయితే మనం చేసుకో, జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే.